పాయింట్ దిగుతుంటే చాంగ్ మైది ఇంకో వ్యూ పాయింట్ దొరికింది. సో ఇక్కడ నుండి ఇంకా బాగా కనపడుతుంది, చూడొచ్చు హిల్ టాప్ నుండి. సో ఇక్కడ నుండి ఇవి వింటే ఆ ఎయిర్పోర్ట్ రన్వే కొంచెం కనపడుతుంది. ఇది చాంగ్ మై నగరం మొత్తం. సో ఈవినింగ్ 4 అయింది. ఇప్పుడు ఇంకో లొకేషన్కి వచ్చాము. చెప్పాను కదా 1 o'clockకి రిటర్న్ అయిపోయి సిటీకి వెళ్ళిపోయి జస్ట్ లంచ్ చేసి హోటల్ బైక్ తీసిన వాడికి కొంచెం ఇష్యూ చెప్పాను. అదేమంటే ఫ్రంట్ బ్రేక్ వేయండి, డిస్క్ బ్రేక్ ఫ్రంట్ బ్రేక్ నో ఇష్యూస్ అన్నాడు. సో అది చేసుకుని లంచ్ చేసిన తర్వాత హోటల్ చెక్ ఇన్ ఎర్లీ చెక్ ఇన్ అయిపోయాను. మామూలుగా 2 or 3 అంటారు, 1:30కి రూమ్ ఉందా అంటే ఉంది, చెక్ ఇన్ అయిపోవచ్చు, ఏం పర్లేదు 1 hour కానీ చెక్ ఇన్ చేశారు. బాగుంది హోటల్ కూడా, చాలా ఫ్రెండ్లీ ఉన్నారు అందరూ. యాక్చువల్గా కూల్. ఇదేంటంటే ఈవెన్ ఫుడ్ ప్రైసెస్ కూడా ఇక్కడ వెన్ కంపేర్ అయితే సిటీస్ బాగా తక్కువ ఉన్నాయి. సో ఫుడ్ ఆప్షన్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఏంటంటే నార్త్ పార్ట్కి ఇదే కదా కొంచెం మెయిన్ సిటీ. సో అందరూ ఏ పనికైనా ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ చుట్టుపక్కల 3-4 డిస్ట్రిక్ట్స్ ప్రాబ్లమ్స్ మన జిల్లాలో వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు ఏ పని అయినా. సో ఇప్పుడు వచ్చిన లొకేషన్ ఏంటంటే వాట్ ఫ్రా దట్ డోయ్ కమ్ కేహెచ్ఏఎం కమ్. కన్ఫ్యూజన్ ఉంది కదా, పొద్దున ఇలాగే చెప్పారంటే అది వాట్ ఫ్రా దట్ డోయ్ సుపెత్, పొద్దునండి డోయ్ సుటెప్, ఇది డోయ్ కామ్. సో ప్రస్తుతం ఇది అంత టెంపుల్ కాదు కానీ ఇది ఏంటంటే బుద్ధుడు పెద్ద విగ్రహం ఉంటుంది ఇక్కడ. సో అది చూపిస్తాను. మెయిన్గా వచ్చేసి టెంపుల్. ఇక్కడ టూరిస్ట్ ఉన్నారు. పొద్దున 8 దగ్గర ఎంతమంది టూరిస్ట్ అయితే ఉన్నారో ఇక్కడ అలాగే ఉన్నారు, మొత్తం టూరిస్టే. సో వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ అనుకుంటా, కాకపోతే క్లోజ్గా ఉంది ప్రస్తుతం. మీరు వెనక చూడొచ్చు. ఇది చాలా రద్దీగా ఉంది, ఎక్కడ చూసినా బయటంతా లాటరీ అమ్మేస్తూ ఉన్నారు ఆపోజిట్. సో ఇది మెయిన్ టెంపుల్ మీరు వెనక చూస్తే. అయితే దీనికి 2 లెవెల్లో పార్కింగ్ ఉంది, కింద ఉంది పార్కింగ్, పైన ఉంది. బైక్స్కి అయితే పైన పెట్టేసుకోవచ్చు, బళ్ళు కూడా కొంతవరకు పెట్టచ్చు. కాకపోతే కింద చాలా మంది ఏంటంటే కిందకు వచ్చి ఇదే పార్కింగ్ అనుకుని పైకి నడుద్దాం అనుకుంటారు. కాదు పై వరకు ఉంది. ఇప్పుడు నేను నిల్చున్న వరకు ఉంది. సో దీనిలో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే బుద్ధుడు తెల్ల రాతి విగ్రహం మీద ఉన్న బుద్ధుడు గోల్డ్ కలర్ అదేంటి డ్రెస్ వేసుకున్నట్టు ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అది చూపిస్తాను నెక్స్ట్. నా వెనకమాల బుద్ధుడు ఎంత పెద్దగా ఉందంటే, ఇది కూడా ఏంటంటే కొండ మీదే ఉంది. కాకపోతే పొద్దున వెళ్ళేంత కొండ కాదు, ఇది చిన్న కొండే. ఇది సిటీకి 15 kilometers బయట ఉంది. మెయిన్ చాంగ్ మై సిటీకి 15 kilometers. టెంపుల్ ఓకే, ఇది కాదు టెంపుల్, ఆపోజిట్ ఉంది. బట్ కాకపోతే ఇక్కడ చూడండి బుద్ధుడు ఎంత పెద్ద విగ్రహం, డిఫరెంట్గా ఉంది కదా. ఇలాంటి బుద్ధుల్ని ఎదురుకు చూసుంటారు. ఇది కొంచెం ఇది 2 వైపులా ద్వారానికి ద్వారపాలకుల్లాగా ఇది బుద్ధుడు. అక్కడ చాలా బుద్ధ విగ్రహాలు పెట్టి ఉన్నాయి. కింద కూడా రైట్ సైడ్లో ఉంది, లెఫ్ట్స్లో రాజు అనుకుంటా. మరి బుద్ధుడు లాగా మరి పెట్టారేమో, గొడుగులాగా పెట్టి మళ్ళీ అక్కడ బుద్ధుడు. ఆ సైన్ చూడండి, అసలు నేను మరీ దగ్గరగా చూపిస్తున్నట్టున్నా. ఇప్పుడే ఎండ వచ్చింది, ఫుల్ ఎదురెండ కొడుతుంది. సో చూడండి బుద్ధుడు. ఇంతవరకు ఈ బుద్ధుని చాలామంది బుద్ధుడిని చూసాం కానీ ఇలా మనకే చూస్తున్నట్టు చూడండి, క్లాత్ కప్పినట్టు బంగారంగా సగం వేసినట్టు చాలా బాగుంది. ఇక్కడ పక్కనన్నీ సోమనీరు గిఫ్ట్స్ ఇక అన్నీ ఉన్నాయి. ఒక పక్కన చూడవచ్చు మీరు ఫారినర్స్ ఎంతమంది ఉన్నారు. ఇటు పక్కన చూడండి మళ్ళీ రాజుల బొమ్మలు అనుకుంటా. అవన్నీ 2 ఏనుగులు. వీటికి ఏదో ఉంది, దాని మీద మెడలో వేసారు 2 ఏనుగులకి. సో ఇక్కడ పెద్ద గంట. ఇక్కడ చూడండి కింగ్ కాంగ్ వేస్తుంది. ఇక్కడ మీరు చూస్తే అమ్మవారి ఫోటో, అమ్మవారు కాదు పార్వతీ పరమేశ్వరులు చూసారా.
పార్వతీ పరమేశ్వరులు విగ్రహం ఓం అని రాసింది, మీరు గమనించారా? అక్కడ అంటే పన్నీపు మీకు గంటలు ఉన్నాయి, ఇది చూడండి. చూసారా గంట, ఆ శబ్దాన్ని ఫీల్ అవుతున్నారా? ఇలా కొడుతుంటే అలా వస్తుంది, వాళ్ళు దాన్ని అలా అంటారు. సౌండ్ చూసారా? దీనికి ఏదో ఉంది, మనం ఇంతవరకు ఎప్పుడు కూర్చోలేదు, బట్ చూపిస్తాను మీకు. ఎన్ని కొట్టి ఎన్ని కట్టి ఫార్నర్ అక్కడ కొట్టేసి దాన్ని ఇలా కొడుతున్నారు. ఇవన్నీ పెద్దవి. సో ఏంటనే మనం కూడా కొట్టి చూద్దామా? సో మనం కూడా కొట్టి చూసాం కానీ అది రావట్లేదు ఆ ఫీలు. సో ఓకే 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 రాట్లేదు నాకైతే. ఇక అది చూడండి ఎలా అంటే సౌండ్ వస్తుంది, చూసారా? సో మనం చేతి అంటే సౌండ్ వస్తుంది. సో నేను ట్రై చేశాను, నాకు రాలా. ఎందుకంటే నేను ఒక దేశం రికార్డింగ్ చేస్తున్నాను కదా, నాకు రాలేదు. సో మెయిన్ దానికి వెళ్ళిపోతాం. మరి దీనికి టికెట్ ఉందో తెలియదు, 4 అయింది, 6 వరకే ఓపెన్ అంటే ఇది. అది కొన్ని మళ్ళీ అక్కడ ఎదురుగా బుద్ధుడు నుంచుని, అది ఇక్కడ కింగ్ కాంగ్ గొరిల్లా బొమ్మ ఉంది. మరి దీనికి ఏదో ఇక్కడ చూడండి, ఇది మాత్రం 2 సింహాల పక్కన మధ్యలో పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టి ఓం అని, ఒక పక్కన నంది, ఇంకో పక్కన సింహం పెట్టి ఉంది. తాయి భాషలో రాసింది. చూడండి పార్వతీ పరమేశ్వరులు, త్రిశూలం అది. ఇక మళ్ళీ రాతనుకుంటా, లేకపోతే బుద్ధుడిని అలా అలంకరించాడు. ఇదంతా పైన కొండ పైన. సో ఇది దాని టోటల్ ఇది. చూడండి ఎలా ఉందో. ఇక్కడ నుండి మంచి లుక్ కనబడుతుంది. సో ఇదిగోండి, వాట్ ఫ్రా దట్ డోయ్ కామ్, చియాంగ్ మాయ్, థాయిలాండ్. ఇదే మెయిన్ ఎంట్రన్స్. పొద్దున మనం చూసిందేమో వాట్ ఫ్రా దట్ డోయ్ సుపెత్, ఇది డోయ్ కామ్. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి చూద్దాం. చెప్పులు ప్లేస్ టేక్ ఆఫ్ ఎవరు చూస్తున్నారు కానీ మరి లోపల వేసుకెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ప్లీజ్ టేక్ ఆఫ్ ఎవరు చూస్తున్నారు కానీ లోపలికి వేసుకెళ్ళి వచ్చేస్తున్నారు. మరి అది ఇక్కడ చూసుకోవాలి, కొంచెం హైట్ ఉన్న వాళ్ళు కొంచెం లేకపోతే తగిలిపోతారు. లోపలికి వెళ్ళాలంటే 50 బాట్ అంట. ఇదిగోండి ఇక్కడ అన్ని గంటలు ఉండి, ఇదేమో బంగారు పగోడా. పొద్దున్న చూసాం కదా, అంత పెద్దది కాదు కానీ కొంచెం చిన్నదే. కాకపోతే ఈ చుట్టూతో ఈ చిన్న చిన్న గంటలు ఉన్నాయి. మరి వీటికి ఏదో ఉంటుంది. ఇక్కడేమో బుద్ధుడు అన్ని సేమ్ పోజర్లో, పొద్దున్న టెంపుల్లో ఉన్న పోజరే ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఎవరినో కూర్చోబెట్టారు, పక్కన కోతి ఉంది. 2 దగ్గర 2 కోతులు ఉన్నాయి. మరి అది థాయ్ భాషలో రాసి ఉంది. ఇది నేను అక్కడ చూడలేం. మరి ఇదే మెయిన్ పగోడా. ఇక లోపలన్నీ బుద్ధుడి విగ్రహాలు. ఇది ఎంట్రన్స్ అనుకుంటా. అందరూ చెప్పులు వేసుకెళ్ళిపోతున్నారు. మరి ఇదే మెయిన్. ఇక్కడ మళ్ళీ బుద్ధుడు ఇలా పెట్టి ఇలా ఉన్నాయి.
లోపలన్నీ యాజ్ యూజువల్ మీకు చూపిస్తే మళ్ళీ బోర్ కొట్టింది అంటారు. సో అందుకని చూపించట్లా. మీరందరూ సాంబ్రాణి కడ్డీ వెలిగించి అది అందరు చెప్పులు వేసుకుంటున్నారు. ఇక ముందు అది అక్కడ ఇడుస్తున్నారు చెప్పులు బయట ఒకటిగా. చూడండి ఫారినర్స్ కూడా వాళ్ళు ఫారినర్స్ కాదండి, ఇక్కడ లోకల్ పీపుల్. ఇది చూసారా మొత్తం ఏదో కాదు. ఇక్కడ చూడండి ఒకసారి మీరు ఆశ్చర్యపోతారు. ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకోవైపు పార్వతీ పరమేశ్వరులు. ఇక్కడ అన్ని పూలు పెట్టి ఉన్నాయి చూసారా. మొత్తం పూలు ఇలా గుత్తుల్లాగా ఇలా పెట్టి మల్లెపూలని పెట్టి ఇలా ఆఫర్ చేస్తున్నారు. లోపల అక్కడ కొంతమంది మార్క్స్ కూర్చున్నారు. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. మనం చెప్పులు చేసి అసలు లోపల ఎవరున్నారో చూద్దాం. ఓకే, లోపల బుద్ధే మీరు చూసారా. అన్ని పూలు పెట్టి ఆ రెండు వైపులా ఓంకారం ఉంది. ఒకవైపు లక్ష్మీదేవి, ఇంకోవైపు పార్వతీ పరమేశ్వరి ఫోటో. అందరూ ఇలా మోకాళ్ళ మీద నుంచుని ఇలా నమస్కరించుకుంటున్నారు. సో ఇక్కడ స్పెషాలిటీ ఇది సెకండ్ టైం అనుకుంటా థాయిలాండ్లో ఒక బౌద్ధ గుడిలో ఇలా ఫోటోలు పెట్టి చేస్తున్నట్టు. అక్కడ చూసారా అది ఇంకా అవ్వలేదు గుడి. ఇంకా లోపల ఎన్ని సర్ప్రైజ్లు ఉన్నాయో. ఇది నాకు చాలా బాగుంది అనిపించింది. ఒకవైపు లక్ష్మీదేవి, పార్వతీ పరమేశ్వరులు ఇలా పూలు పెట్టి మీరు ఎక్కడ చూసుంటారు. ఇది చూసారా. అన్ని టెంపుల్స్ మీరేం ఒకటే అనుకుంటారు, అన్నిట్లోనూ బుద్ధులే ఉంటారు అనుకున్నారు. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇది ఉంది, గొప్పతనం అంటారా దాన్ని, ప్రత్యేకత అంటారు. ఒక్కోదానికి ఒక ప్రత్యేకత ఉంది. సో ఇక్కడ ప్రత్యేకత ఇది. ఇలా పూలు సమర్పించి ఇక్కడ ఇది దాన్ని కిరీటం షేపుల లాగా ఇలా మల్లెపూలను సమర్పించి బుద్ధుడికి ఇలా ఇస్తున్నారు. రెండు వైపులా రెండు చూడండి, పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీదేవి. సో ఇంకేం సర్ప్రైజ్ ఉన్నాయి చూద్దాం. సో అందరూ ఇక్కడ సాంబ్రాణి కడ్డీ ఇచ్చి అలా వేస్తున్నారు, మోకాల మీద వెళ్ళి అలా పెడుతున్నారు అన్నమాట పూలని. సో ఇక్కడ చూడండి వినాయకుడు ఇక్కడ వెనకమాల క్లోజ్ చేసేసి ఉంది. ఇదిగోండి ఇక్కడ వినాయకుడు, అమ్మవారు, దుర్గమ్మ తల్లి, వినాయకుడు ఇవన్నీ. అది అక్కడ మళ్ళీ శివుడి. వీళ్ళు కూడా దండం పెట్టుకుంటున్నారు. మనమే దండం పెట్టుకోండి. నేను రికార్డింగ్ చేస్తున్నా. ఇంకా చెప్పులు వేసి ముందు వెళ్ళకూడదు, దేవుడి దగ్గర కదా. నేను చెప్పులు వేసుకున్నాను, అందుకని ఇక్కడ నుండే ఇటువైపునన్నీ ఇది. ఓకే, ఇది గుడి ఏదో మామూలుగా ఇలా బుద్ధుది క్లోజ్ చేసేసి ఉంది. అది పగోడా. ఇక్కడ చూడండి ఉండల్లాగా ఉన్నాయి రౌండ్గా. వీటికి వీళ్ళు ఏదో చేస్తున్నారు, నాకు తెలియదు. అక్కడ నుండి బుద్ధుడు చూడండి. సో ఇక్కడ ఇది కాకుండా మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మీకు చూపిస్తాను. చియాంగ్ మాయ్ని ఇంకో సైడ్ నుండి మీరు చూడవచ్చు. ఆ బ్యూటిఫుల్ వ్యూ కోసం మనం వెళ్తున్నాం. సో అందరూ వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ వ్యూ కోసం వెళ్తారు. నాకు తెలిసి ఫారినర్స్ అందరూ అక్కడే ఉండి ఉంటారు. సో అదే ఈ వ్యూ, డాయికమ్ పనోరమా వ్యూ పాయింట్. ఇది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. అసలు ఇంత 360 పెనోరమా వ్యూ నాకు తెలిసి ఎక్కడ దొరకదు. ఇక్కడ కూడా వచ్చిన తర్వాత చూడండి బుద్ధుడు. ఇక్కడ కూడా బుద్ధుడు పొడుగునే ఉన్నాడు. అసలు ఇటు వ్యూ చూడండి మీరు. ఇక్కడ నుండి మళ్ళీ కాలినడకన వచ్చేవాళ్ళు కూడా ఇటు వస్తారనమాట. కానీ ఇంత ఎత్తు నడిచి రావాలంటే బాగా అయిపోద్ది. పొద్దున్న 300 మెట్లకి మనకి. అది చూడండి 360 degrees వ్యూ చూపిస్తాను. ఇదిగో అక్కడ నుండి చూడొచ్చు మనం. అక్కడ నుండి అదంతా ఇది ఇంకొక వైపు అనమాట. ఇప్పుడు అదిగో అక్కడ స్ట్రైట్గా కనపడుతుందా రోడ్ లాగా, అదే ఎయిర్పోర్ట్. ఇప్పుడు మీకు కెమెరా ఫేస్ అయ్యి ఉంది చూసారా, అక్కడ రన్వే ఉంది. అది ఎయిర్పోర్ట్. మనం ఎయిర్పోర్ట్కి పొద్దున అటు సైడ్ నుండి చూసాం, ఇప్పుడు బ్యాక్ సైడ్ నుండి చూస్తున్నాం. సో దీన్ని బట్టి అర్థం అవ్వచ్చు మీకు. పొద్దున అదేమో వెస్ట్ సైడ్ ఉంది, ఇదేమో ఈస్ట్ సైడ్ ఉంది. ఇది కూడా కొండ మీదే ఉన్నాం, కాకపోతే అది ఇంకా ఎత్తు మీద ఉంది.
చూడండి మొత్తం ఈ టెంపుల్ ఇది కూడా కొండ మీద ఉంది, కాకపోతే జస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ కొండ మీద ఇంకా చాలా ఈజీగా వచ్చేయచ్చు. అదేమో కొండ మీద ఉంది ఒక 10-12 కిలోమీటర్స్. చాలా పొద్దున ఇంకా విలేజ్కి వెళ్ళాం కదా డోపి. చూడండి ఇది అటువైపు నుండి తీసాం, ఇప్పుడు ఇంటి వైపు నుంచి. అలా చూడండి సిటీ మధ్యలో చుట్టూతా కొండలు. ఇది మీరు చూస్తే దూరంగా చుట్టూతా కొండలు, మొత్తం మౌంటైన్సే. ఇదిగోండి ఇప్పుడు నేను నుంచింది కూడా మౌంటైనే, చుట్టూ మౌంటైన్స్ మధ్యలో సిటీ. మీరు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు ఇది ఇంతకంటే పెనరమిక్ వ్యూ తక్కువ సిటీలో చూస్తాం. సో థాయిలాండ్లో ఇది ఒకటి బెస్ట్, మీకు చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ మళ్ళీ బుద్ధుడు నించుని, ఇది వచ్చిన పర్పస్ చూసారా. ఇక్కడ మళ్ళీ బుద్ధుడు నించుని ఉన్నాడు. బుద్ధుడు వెనక్కి వచ్చాం. నా యాంగ్మాల వ్యూ చూడండి, మొత్తం మౌంటైన్స్, ఆ యాంగ్మాల మొత్తం చూడండి ఎలా ఉందో. అంతా ఇది మీకు కెమెరాలో క్యాప్చర్ చేయకపోవచ్చు, కానీ అసలు కొండ మీద నుండి చాలా పెద్ద స్పాట్ పెట్టి ఇక్కడ ఇదంతా కాంక్రీట్ వేసి కట్టారు. ఇదంతా కాంక్రీట్తో మంచిగా ఒక 2-3 అంతస్తులు వేసి కట్టారు. 2-3 అంతస్తుల పైనే ఉంటుంది. 1G+2 లాగా ఉంది. మీకు మొత్తం పెనరామిక్ వ్యూ, ఒక సిటీ వ్యూ చూస్తుంటే అదొక డిఫరెంట్ ఫీల్ అది. సో చాలా బాగుందని చెప్తాను నేనైతే. సో మస్ట్ విజిట్ ఏం చెప్పాం కదా. మొత్తం థాయిలాండ్ చియాంగ్ మాయ్లో ఒక సిటీ, విత్ ఇన్ ద సిటీలో ఒక 3-4, సిటీకి జస్ట్ అనుకుని ఒక 2-3, సిటీకి బయట ఇలా కొండల మీద వాట్ ఫ్రా దట్ డోయ్ సుపెత్, ఇది వాట్ ఫ్రా దట్ డోయ్ కామ్. ఇది ఇంకోటి ఉంది, ఇంకా 2-3 ఉన్నాయి మనం చేయాల్సింది. ఏంటంటే లెక్క చెప్తున్నా. సో కంపల్సరీ అండి మీకు. అందుకనే నేను ఎంట్రన్స్లో కూడా ఇది ఏం పేరు అనేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో వాట్ ఫ్రా దట్ డోయ్ కామ్ పెనోరమా వ్యూ పాయింట్ మనం ఉంది. సో నా యంహమాలంతా చూడొచ్చు మీరు, సిటీ పెనోరమిక్ వ్యూ. సో అది ఇంకోసారి క్లియర్గా పెనోరామిక్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. సో ఇటువైపు మొదలు పెట్టి స్లోగా తీసుకెళ్తాను. చుట్టూతా మౌంటైన్స్. సో దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తాను. మేబీ బ్లర్ అవ్వచ్చేమో, బట్ ఇది చూడండి. ఇక అది 360 ఫీట్. పార్వతీ పరమేశ్వరుని ఈ ఫోటోలు ఇలా పెట్టి, దుర్గమ్మ ఫోటోలు ఇలా పెట్టి మీరు చూడొచ్చు. మళ్ళీ ఒకసారి వెళ్ళే ముందు ఒకసారి దర్శించుకొని మనం కూడా ఇలా చూడండి. మీరు లోపల బుద్ధుడు, బయట ఏమో ఇలా పూల్లా పెట్టి పార్వతీ పరమేశ్వరుని దర్శించుకుంటున్నారు. చాలా బాగుంది. వీళ్ళు కూడా ఏంటంటే మనలాగానే సాంబ్రాణి పెట్టి అలా ప్రేయర్స్ని ఆఫర్ చేస్తారు, ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఇక అది పూజించడం. సో మనలాగానే ప్రాదట్ డోయ్ కామ్ అంటే మీనింగ్ ఏంటంటే టెంపుల్ ఆఫ్ ది గోల్డెన్ మౌంటైన్ అంట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇందాక మనం చూసినప్పుడు చాలామంది మల్లెపూలు వీటితో ఆ బుద్ధుడి ముందు పెడుతున్నారు చూసారా. అదేంటంటే గుడ్ లక్ కోసం, ప్రాస్పెరిటీ, అదృష్టము, వాళ్ళ స్వయం సమృద్ధి అంటారు చూసారా, ప్రాస్పెరిటీ, టు బింగ్ మనీ, వెల్త్ అంతా వృద్ధి చెందడానికి, గుడ్ లక్ తీసుకురావడానికి అలా ఆఫర్ చేస్తారంట. సో అది వీళ్ళ నమ్మకం ఇక్కడ. సో మనం బుద్ధుడు దగ్గర అలా మల్లెపూలని అలా పెడితే మనకి అదృష్టం వరిస్తుంది, మనం వృద్ధి చెందుదాం అనే నమ్మకంతో అలా ప్రే చేస్తారంట. సో అది ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత.
వాట్ ప్రాదట్ డోయికామ్ అంటే టెంపుల్ ఆఫ్ ది గోల్డెన్ మౌంటైన్. సో అది. సో మనం ఇప్పుడు ఇది అయిపోయింది, ఇక్కడ నుండి దారిలోనే వేరే లొకేషన్కి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అయినా కానీ ఇంకా సిటీలో ఇంకా 2-3 ఉన్నాయి. నేను చెప్పేది కాకుండా డాన్సాక్ అని, సింగ్ ఓరమహామిహ అని, సింగ్ వాట్ఫ్రా సింగ్ ఓరమహావిహాన్, అది విత్ ఇన్ ద సిటీ వాళ్ళ లోపల ఉంటుంది, యాన్షియన్ సిటీ లోపల ఉంది. అది పొద్దు మిస్ అయింది, ఎందుకంటే అది లేట్గా ఓపెన్ చేస్తారు. సో అదొకటి మిస్ అయింది. ఇంకా అక్కడ 2 మిస్ అయినాయి, మొత్తం 3, ఇంకా 4 టెంపుల్స్ ఉన్నాయి. ఒరే బాబు, ఏ టెంపుల్ చూసానంటే ఇప్పుడు పొద్దున్న చూసిన దానికి మీకు తేడా ఉందా? 2 చిన్న టీచర్, పెద్ద కొండ మీద ఉంది, చిన్న కొండ మీద ఉంది. బట్ ఇది ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క ప్రాముఖ్యత. సో నేను అది చెప్పడానికే ప్రయత్నిస్తున్నాను, అంతకంటే ఏమీ లేదు. సో మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. అది 6 లోపు, అది కూడా 6 లోపే క్లోజ్ అంట. మనం చూద్దాం. అది 8 వరకు ఉంటుంది, చూద్దాం, ట్రై చేద్దాం. సిటీలో వరకేమో ఉంచేసి అది ఇవాళ కాకపోతే రేపైనా కవర్ చేసి ఇలా బయట మాత్రం కవర్ చేస్తే, ఎందుకంటే చెప్పలేం కదా, రేపు వీకెండ్ ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మంచి విషయం ఏంటంటే ట్రాఫిక్ తక్కువ ఉంది, రోడ్లు చాలా బాగున్నాయి, సిస్టమేటిక్గా చాలా బాగుంది అంతా. అది సో అదొక మంచి విషయం. టూరిస్ట్ బీభత్సంగా వచ్చారు, ఒక 200 కార్లు ఉంటాయి ఇక్కడ. సో అది నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం.